కనిపిస్తున్నాం కాలు అంత అంటే నీకు అహం అంతా ఉన్నది. ఎవరు కాలు అహం ఉన్నవాడు కనుక నీకు ఏమవుతుంది? ఇంత బలం ఉన్నా బలగం ఉన్నా సంపత్తి ఉన్నా కానీ నీకు మర్యాద లేదు కనుక నీ పట్టణమైపోవడానికి ఋషి వాళ్ళ శాపం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? శరీరాన్ని అనవసరాన్ని కూడా అంటారు. దానివల్ల ఏమవుతుంది? అసలు సంపత్తి కలుగుతుంది. అంటే నీ పైన ఎప్పుడు కూడా నువ్వు జయం సాధించాడు అంటే సాధన తెచ్చుకోవాలి. మరి దాన్ని సాధన చేసుకోవాలంటే సరే ఇప్పుడు సాధించున్నాను ఏం కరెక్ట్ చేయగలిగారు. వేరే వాళ్ళని చేస్తే టార్గెట్ పీకేస్తాను. అవునా కదా? మనం అందరం చేస్తాం. అదే దేవాలయానికి కానీ ఇంటికి కానీ ఏమవుతుంది? సంపద పోతుంది. అవునా కదా? నేను ఆశ్చర్యపోతే ఏమవుతుంది? మరి ఒకరికి కొత్త డబ్బులు పెట్టి మళ్ళీ పనులు తెచ్చుకోవాలి. దానివల్ల ఏమైంది? సంపద పోయింది. అది సంపద అండి. సంపద పోయింది కదా. అంటే మంది కూడదు అంటే అనవసరంగా దేని కూడా కనిపించరాదు. ధర్మశాస్త్రం నాకు నిషేధం చేస్తుంది. అంటే మన పైన ఎప్పుడు కూడా మనుషులుగా ఉన్నారే కూర్చున్నాను కదా, నేనేమో చేసినాను నా పైన కలిగిస్తున్నాను. అనవసరంగా కలిగించలేదు కదా. కనుక అనవసరం గోర్లు పడరాదు, కాలు పరాదు, ఇంకేం చేయండి? పునశ్చరం చేయరాదు, భూమికరణం చేయరాదు, ఇంకా కొంత ఫేమస్ కూర్చొని అన్ని పని చేస్తాను కదా. అంటే అనవసరం లేకపోతే కూడా కాళ్ళు ఏది కూడా అవయవ భాగం కూడా కలగాలి. అలా కలగడం వల్ల ఏమవుతుంది? అది అసలు సంపత్తి అవుతుంది. అంటే రాక్షసుల యొక్క సంపత్తి అవుతుంది. మరి దాని నుంచి మారాలండి నెమ్మది ఏమైనా దాన్ని మారుతూ రావాలి. ఈ రోజే వచ్చిన గంట సేపు వచ్చింది, ఒకసారి 10 నిమిషాలు పోయింది. మరి దాన్ని నాటుతూ రావాలి. అంటే నేను కలిగించరాదని మళ్ళీ కలిగించాలి. అప్పుడు వాడికైనా అధికారం ఉంటుంది. ఇంకా ఎంతకాలంలో తిరిగిన అధికారం రాలేదు. అంటే మనం చెప్తే కలగాలి, లేకపోతే కలగదు. అట్లా అధికారం సాధించినప్పుడు ఏమవుతుంది? జయం కలుగుతుంది. నిశ్చలత్వం వస్తుంది. నిశ్చలత్వం నిర్మోహత్వం జీవన్ముక్తి వస్తుంది. నిశ్చలం వస్తేనే వస్తుంది జీవన్ముక్తి. కనుక స్థిరత్వం మొదట రావాలి. స్థిరత్వం రావాలంటే చాలే ఈ అన్ని కూడా చేయవచ్చు. ఈ 5 పనులు చేయాలి. అది ధర్మశాస్త్రం చాలా ఘోరంగా కనిపించింది. అంటే దాంట్లో అసలు చేయవద్దు అని చెప్పింది ధర్మశాస్త్రం. కనుక ఇది అందరినీ గుర్తు పెట్టుకొని ఉండాలి. అంటే గుర్తు మీరే చెప్పడానికి కాదు, కానీ ధర్మశాస్త్రం చెప్పింది కనుక ధర్మం చెప్పాలి. నేను అన్నాను ధర్మరక్షిత ఏ ధర్మ హతోహంతి ధర్మరక్షిత. ఏ ధర్మం మనం చంపేస్తామో అంటే ఆ ధర్మం చంపేస్తుంది. ఏ ధర్మం మనం కాపాడుతామో ఆ ధర్మం రక్షిస్తుంది. కనుక ఈ అసలు సంపత్తిని మానుకొని అందరించాలి. ఈ అసలు సంపదం అంటే అమ్మవారు పునః వస్తుంటుంది ఎప్పుడైనా కానీ. అది మనం ఏం కానీ ఎవరైనా అనుకుంటాం ఈ 9 పారాయణ చేసినాం అయిపోయింది. పారాయణ చూస్తారని ఏం చేస్తారు? ఇంకా అనేక రకాల వాళ్ళ యొక్క మనం ఆలయం చేసినా కానీ ఏం పూజ చేసినా కానీ శరీరం పైన కానీ మన అవయవాల పైన కానీ ధ్యానం ఉండదు. ఇవో నాకు చూస్తున్నారు, నా నిద్రపోయినా నేను పూజ పెట్టుకున్నాను అలాగే అనుకుంటున్నాను. నీవు ఎవరి దగ్గర కూర్చున్నావు? భగవంతుని పైన ధ్యానం ఉండాలి కానీ వేరే ధ్యానం ఉండదు. ఏం చేసినా కానీ కనుక అంటే అసలు సంపత్తిని మానాలి ఉండదు. ఎవరి శరీరం పైన ఆశ్చర్యం పొందాలి ఉండదు. ఆశ్చర్యం చూస్తేనే నిర్మోహత్తే జీవన్ముక్తి జీవన్ముక్తి వస్తుంది. కనుక ఆ జీవన్ముక్తి రావాలని వివరించాలి. జయం సాధించాలి. శరీరం పై శరీరం సాధించాలి. అది సాధించాలంటే మొదట అసలు సంపత్తి నుంచి దైవ సంపత్తికి మారాలి. అది క్రమంగా మారాలి. ఎట్లా మారాలి? రోజు కొన్ని గుర్తు పెట్టుకోవాలి. నేను ఈరోజు గుర్తు పెట్టుకున్నాను, రేపు నుంచి పెట్టాలి. ఆ చేయబోతుంది దాని వ్యక్తం చేయకపోతుంది. కానీ దాన్ని మానుకోవాలి. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి చెప్తాను. నేను ప్రాక్టీస్ చూపిస్తున్నాను. ఆసనం చూపిస్తూ ఉంటారు. ఇది తప్పు, అది మానేయాలి. ఒకసారి 1 నిమిషం ఆగితే రెండోసారి అది ఆగిపోతుంది. ఇట్లా నెమ్మది తమ కళ్యాణాన్ని జయించాలి తప్ప ఒకటేసారి కానీ ఎవరు కూడా భరించలేరు. మీరు కానీ నేనైతే భరించలేం. కనుక ఈ అసలు సంపత్తి నుంచి ఎవరైనా కానీ ఏం చేయాలి? క్రమంగా దైవ సంపత్తి మారాలి. అట్లయితే అన్నవాడు మళ్ళా అవసరం లేదు. ఇదా ధర్మస్య జ్ఞానే భవతి భారత అభ్యుదాన ధర్మస్య తదా ఆత్మాను జ్ఞానం సృజామి అంటే సృజించడమే కదా. నువ్వు సృజించకపోతే అమ్మవారు మనకి అవసరం లేదు కదా. మరి అక్షరమాత్రాన్ని ఎవరైనా కానీ రావాల్సిన అవసరం లేదు కదా. అంటే అసలు సంపత్తి ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా పిల్లలపైన శ్రద్ధం పిల్లలు చేస్తుంది. కనుక అది తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? క్రమంగా శ్రద్ధ సాధించాలి. ఎట్లా అసలు ఖర్చు పోగొట్టుకోవాలి, అనవసరంగా మాట్లాడాలి. ఎవరికైనా మాట్లాడినప్పుడు సార్ ఇంకా వాటి గురించి వదిలిపెట్టేసి ప్రపంచంలో ఉన్న వాటి నుంచి వెళ్ళి మాట్లాడాలి. అట్లా మాట్లాడవచ్చు. అదేమన్నారు? అసలు సంపత్తి అంటున్నారు.
కనుక ఎప్పుడు కూడా అనవసరంగా మాట్లాడదు. ఏం అవసరం కూడా అంతే మాట్లాడి వదిలిపెట్టాను. ఇంకా నేను మాట్లాడినా కదా అందరి గురించి మాట్లాడడం అది సరైన సంగతి కాదు. అంటే మంచి సంగతి కాదు. సంపత్తి పెరిగిపోతుంది కనుక సమర్థమైన పునః పునః ఏం చేయాలి, మరి ఆ పుస్తకం రాకుండా ఉండాలి అంటే పుస్తకమే ఉంటుంది, ఇద్దరు నశిస్తున్నాను. కానీ మన అసలు సంపత్తి నుంచి దైవ సంపత్తి మారుతూ ఉండాలి. ఎవరికి మారాలి క్రమక్రమేణ. ఈ పిల్లలకు కూడా ఇదే అలవాటు చేయాలి. అదే ఖాళీ కూర్చున్నాం, ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఒక స్పూన్ తీసుకుని దగ్గర పోతుంది. ఇక్కడ చూస్తుంటే చాలా మంది చేసాం అంటే ఏదో ఒకటి చేస్తున్నారు. వాటికి అది మనసు ఉద్రేకం చెందుతుంది. ఎప్పటికప్పుడు మనసు ఉద్రేకం అవుతుంది కనుక ఆ ఉద్రేకం తగ్గించాలి. ఎట్లా తగ్గించాలి, క్రమక్రమేణ. పిల్లలకు ఒక్కొక్కటి అలవాటు చేస్తామంటే వాడికైనా వాడికి స్వాధీనం వస్తుంది. అప్పుడు ఎంత పెద్ద ఆపద వచ్చినా, ఇప్పుడు ట్యూషన్ దగ్గర అట్లాంటిది వచ్చినా కానీ తక్కువ కలుగుతారు. ఎందుకంటే వాటి స్థిరత్వం ఉంది కనుక ఆలోచన తీసిన మార్గాలు కానీ ఎప్పుడు కూడా పూజలో మార్పు కానీ, ఉంగరం పెట్టడం వల్ల కానీ, లాకెట్ వేయడం వల్ల కానీ ఎటువంటి కూడా లాభం లేదని చెప్పింది ధర్మశాస్త్రం. ఏం చేయాలి, ఎవరికి వాడు కూడా సంపద అంటే సంపద అలవాటు చేసుకోవాలి, అంటే మంచి అలవాటు చేసుకోవాలి. ఏం చేయాలి, కాదు కాదు కానీ వాడు అంతమంది 100 మంది అన్నదమ్ములు ఉన్నారంటే ఎంతమంది బలగా ఉండే 5 మంది 5 వచ్చినారు. మనకు పంచేంద్రియాల దగ్గర ఈ పని అదే భాగం అంటే ఒక మన శరీరం భాగం అంటే కూడా పంచేంద్రియాల దగ్గర పంచేంద్రియాలు లేకపోతే చేస్తారు కనుక ఇప్పుడు కూడా క్రమక్రమేణ శరీరం పైన దైవ అసలు సంపత్తి నుంచి దైవ సంపత్తి మారాలి. కాత్యాయని అంటే అదే ఉన్నారు. కాలం జయించడమే కదా కాత్యాయని ఉంది కనుక కాత్యాన్ని కనుక అటువంటి కాలం జయించాలంటే కూడా మంచి అలవాటు చేసుకోవాలి. శరీరం పైన స్థిరత్వం సిద్ధిగా చేసుకోవడం జరుగుతున్నాను చెప్పడానికి ఇదే ధర్మం రక్షణ అంటే ధర్మాన్ని రక్షిస్తే మళ్ళీ కూడా రక్షించబడుతున్నాయి. ఇక అనేక రకాల ధర్మం చూస్తున్నాము. రోజు 2